బాస్ ఏంటి హడావుడి అనుకుంటున్నారా? మా ఊరు కింగ్ బాసు కొల్లూరు సత్యబాబు గారు అబ్బాయిది పెళ్ళయింది. రిసెప్షన్ హడావుడి అనమాట. రోల్ రాయ్స్లో హడావుడి, బుల్లెట్లు అసలు ఒక రేంజ్లో ఉందనమాట. ఎలా పడితే అలాగా వెలుగుడు నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరారనమాట. రోల్ రాయ్స్ అండ్ బుల్లెట్లు, అమ్మాయిలు అబ్బాయిలు బుల్లెట్లు, గుర్రాలు, మళ్ళీ కేరళ డప్పు వాయిద్యాలతో అసలు ఒక రేంజ్లో మన బాక్సర్లతో వీళ్ళందరితో కూడా చాలా ఏంటంటే ఒక యువరాజుకి జరిగినట్టు జరిగింది. చాలా హ్యాపీ. ఏంటంటే ఎన్నో సంవత్సరాల కళలు సత్యబాబు గారు ఆయన చేయాలన్న కళలన్నీ కూడా సాకారమయ్యే రోజు అనమాట. వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఇదంతా బయలుదేరడం జరిగింది. అక్కడ 4:30 కల్లా స్టార్ట్ అయ్యారు. అంటే ఇక్కడ 7 కల్లా రావాలని రీచ్ అవ్వాలని మామూలుగా రిసెప్షన్ ఇక్కడ గొడవ దాటాక పెట్రోల్ బంక్ దాటాక అక్కడ చివరిలో కొత్తగా వాళ్ళు రైస్ మిల్ స్టార్ట్ చేసే ప్లేస్లో పెట్టారనమాట. అది చాలా చాలా హ్యాపీ. ఏదంటే ఒక మంచి ముహూర్తం ఏదన్నా చేసేటప్పుడు కొన్ని వేల మంది భోజనాలు చేశారు. అది రేపొద్దున వాళ్ళ వ్యాపారానికైనా వాళ్ళు నూతనంగా వీళ్ళు దాంపత్య జీవితం స్టార్ట్ చేసే వాళ్ళకైనా చాలా చాలా మంచిది. అసలు అన్ని రకాలుగా ఆ దేవుడు అనుగ్రహం ఉంటే అన్నీ ఒకదానికొకటి అలా సమకూర్తి అని అనుకున్నాం. అసలు ఎలా ఉందంటే అసలు వాళ్ళు బుల్లెట్ వేసుకెళ్తుంటే మనకి వేసుకెళ్ళిపోవాలన్న ఫీలింగ్ వచ్చింది. సూపర్. అంటే నాకు ఈ కోరిక ఉందన్నమాట. సరదాగా అలాగా దాన్ని ఏమంటారు మడి కట్టుకొని అలా బుల్లెట్ తోలాలనే ఒక ఆలోచన అయితే ఉంది. సంక్రాంతి ట్రై చేద్దామని చూసాం కానీ నాకు కుదరలేదు. ఈసారి గట్టిగా ట్రై చేసేయాలి. అది నాకు చాలా ఇష్టం అనమాట. అలాగా అసలు అది సో హ్యాపీ అనమాట. ఫుల్ ఎంజాయ్మెంటు. ఇంకా ఇక్కడ నుంచి అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే రకంగా కాల్చారు. టపాసులు కానీ అసలు షార్ట్స్ కానీ అసలు జువ్వలు పెద్ద పెద్ద జువ్వలు కానీ. మేనగోళ్ళు మేనల్లుని తీసుకుని ముందు రిసెప్షన్ ప్లేస్కి వచ్చేసాను. అక్కడ చూడండి అసలు జాతరను తలపించేటట్టు ఉందనమాట. పార్కింగ్ ప్లేస్ కానీ అన్ని కల ఒక మైండ్ సెట్ అంతా ఒక ప్లానింగ్గా జరిగిందంట. రోల్ రాయ్స్ అది చూసి మేనల్లుడు ఫోటోలు తీసాను. ఆడు పెద్ద జోక్ వేసాడు అనమాట. అత్త ఇది ఎంత అవుతుంది, ఎంత ఉందో 2 కోట్లు కొంటే కొనుక్కొచ్చిన అయినా దానికి కూడా అనుకుని సరదాగా ఏదో వాళ్ళతో పాటు పిల్లలు మెయిన్ వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. మేనకోళ్ళ ఫోటోలు ఇవన్నీ తీసుకుంటా ఏంటంటే ఒక్కొక్కటి మనం చేయలేకపోయినా చేసిన దాన్ని చూసి ఆనందించి సరదాగా హ్యాపీనెస్. ఈ ఎంట్రన్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా స్టార్టింగ్ కానీ ఎండింగ్ వరకు కూడా మనం ఏంటంటారు మన భారతీయ ఇండియన్ కల్చర్ అండ్ వెస్ట్రన్ కల్చర్ అసలు ఆల్ కల్చర్ అన్నట్టు కేరళ ఏంటంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కల్చర్లన్నీ ఇక్కడే కనపడ్డాయి. అసలు సో పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఎంట్రన్స్లో మేము ఇంతట్లో వెళ్ళేటప్పటికి ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట. పెళ్ళికూతురు రావడం జరుగుతుంది. ఇంకా అసలు షార్ట్లు కానీ ఎంత ఫంక్షన్ చేసినా తల్లిదండ్రులకి కొంచెం టెన్షన్ ఉంటుంది. అలాగే సత్యబాబు గారికి అసలు చెమట్ల కారిపోతా అంటే ఎలా జరుగుద్ది ఏంటన్న ఫీలింగ్ ఉంటుంది కదా. అవి చూడండి ఎలా కారిపోతుంది. ఎక్కడోళ్ళు అక్కడ పురమాయించడం అవన్నీ కూడా కొంచెం ఆ ఫీల్ ఉంది. అసలు టపాసులు కలరు. ఇదేంటంటే ఇక్కడ కిల్లి స్టార్ట్ అయ్యాను. అక్కడ మామూలుగా ఇవన్నీ ఉన్నాయి. సరే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, ఎలా కడుతున్నారు, ఫైర్ పాన్ ఉందాం అనుకున్నాను కానీ లేదు, మనం మళ్ళీ ట్రై చేద్దాం. మామూలుగా స్వీట్ కిల్లియే పెట్టారు ఒక రకమే. ఇంకా అక్కడి నుంచి సరదాగా పిల్లలతో ఫోటోలు తీసుకుంటాం. ఇంకా సరదాగా ఇంకా ఊసిపోయి అంటే వెళ్ళామంటే మన ఎంజాయ్మెంట్ 100% రీఛార్జ్ చేసుకునే టైప్లో వెళ్ళి వచ్చేయాలన్నమాట. అది మన టార్గెట్. యాంకర్ శ్యామలా గారు వచ్చారు. ఆవిడతో ఫోటోలు తీసుకుని అసలు సూపర్ అంటే సూపర్ ఉంది యాంకరింగ్. అసలు తెల్ల పిల్లలు వచ్చారు, వాళ్ళతో ఫోటోలు తీయించుకుని అసలు మనం ఎక్కడికి వెళ్ళాం అంటే ఒకటి కరెక్టే, ఎంజాయ్మెంట్ బయటికి వెళ్ళామంటే ఫుల్ ఎంజాయ్ చేసి న్యాయం చేసేయాలన్నమాట. ఏంటంటారు ఆ ఫంక్షన్కైనా దేనికైనా అది ఈ రకమే కాదు ఏ రకానికైనా. ఇంకా కుదరకపోతే మనం ఇంకేం చేయాలనుకో, మూడవుట్లు గట్రా ఉంటే ఏం చేయలేమనుకో. అసలు జనంతో కోలాహల ఫోటోలు. వీళ్ళు సత్యబాబు గారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు అనమాట. వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. కళ్ళెదురుగుండా అలా మనవడే ఫంక్షన్ జరుగుతుందంటే అంత హ్యాపీ. ఇంకా నాన్నగారు అక్షంతలు వేయడానికని పైకి వెళ్ళారు. ఇంకా అక్షంతలు వేసి మేము అందరం కూడా బావగారు అందరం కూడా ఇంకా బయట అక్కడ కూర్చొని సరదాగా కొంచెంసేపు ప్రోగ్రాంలన్నీ చూసుకుని నాన్నగారు కొంచెం సత్యబాబు గారితో 10 నిమిషాలు మాట్లాడి ఇంకా ఆయన రిటర్న్ అయిపోయారు. ఇంకా మేమే పిల్లలతో సరదాగా కూర్చుని ప్రోగ్రాంలు అబ్బా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఎరగా తీసేసారనమాట. తెల్లబెల్ల మ్యూజిక్లు అసలు ఆ గిటార్ వాయించడం కానీ ఆ కీబోర్డులు కానీ అసలు చాలా బాగా వాయించారు. అదే వెస్ట్రన్ కల్చర్ కూడా చూపించేశారనమాట. ఇక్కడ శివభాస్కర్ సూపర్ అంటే సూపర్ అనమాట. అసలు అన్నీ ఎందుకంటే ఫారెన్ కంట్రీస్లో ఉన్నందుకు ఫారెన్లో మొత్తం అన్ని రకాలు తీసుకొచ్చారు. సో హ్యాపీ. ఒకటి ఎంత సంపాదించుకుని ఎన్ని చేసినా మళ్ళీ ఎవరైనా పిల్లలు తల్లిదండ్రులు ఆలోచన తగ్గట్టుగా వెళితే ఆ హ్యాపీనెస్సే వేరనమాట.
ఇప్పుడు ఎందుకంటే వేరేగా ఏదైనా జరిగితే వేరే వేరే ఇంకా అంత ఫ్రీడమ్ కానీ అంత హ్యాపీనెస్ కానీ ఉండవు కదా. ఇప్పుడు అన్నీ అనుకూలంగా అన్ని రకాలుగా జరిగినాయి కాబట్టి సో హ్యాపీ. మా వాడు ఫోటో షూట్కి వెళ్ళిపోయి ఫోటోలు దించేసుకొని అసలు ఫ్రెండ్స్తో మా వాడు ఫస్ట్ కనపడ్డాడు, ఇంకా నాకు లాస్ట్ వరకు కనపడ్డాడు. వాళ్ళ ఫ్రెండ్స్తో గరగరా తిరుగుతా ఫుల్ ఎంజాయ్మెంట్ ఫోటోషూట్లు. అసలు ఆడుకోవాలి కానీ పిల్లలకి బోల్డ్ అంటే బోల్డ్ ఉన్నాయన్నమాట. లాస్ట్గా చెప్పేది ఏంటంటే నూతన దంపతులకు సంతోషంగా నూరేళ్ళు దాంపత్య జీవితంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.